వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మై సెల్ఫ్ ఈశ్వర్. నాగ చైతన్య, శోభిత, సమంత గత 2 రోజుల నుంచి బాగా ట్రెండింగ్ కంటెంట్ అనమాట సోషల్ మీడియాలో. సో ఇన్స్టాలో కమెంట్స్ చూస్తూ ఉంటే సమంత ఫ్యాన్స్ మొత్తం పడిపోయారు. నాగ చైతన్య ఇన్స్టా అకౌంట్ అండ్ శోభిత ఇన్స్టా అకౌంట్ అండ్ సమంత ఇన్స్టా అకౌంట్లో కూడా చాలామంది ఎటువంటి కమెంట్స్ చేస్తారనేది ఒకసారి మనం నాగ చైతన్య గారి రీసెంట్ పోస్ట్ ఏదైతే ఎంగేజ్మెంట్ తాలూకు పిక్స్ పెట్టారో కమెంట్స్ ఒకసారి నేను చదువుతాను. అంటే ఫ్యూ కమెంట్స్, అన్నీ కాదు, పాజిటివ్ కమెంట్సే చదువుతాను. సమంత రెస్పెక్ట్ బటన్ అని చెప్పేసి కమెంట్ పెడితే దానికి 16,000 లైక్స్ వచ్చినాయి. సేమ్ కామెంట్ ముగ్గురు పెట్టారు, ముగ్గురికి కూడా 11,000 లైక్స్, 8,000 లైక్స్. అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో సమంత గారికి అని అర్థం చేసుకోవచ్చు. అలాగే నాగ చైతన్య అండ్ శోభిత డిస్లైక్ బటన్ అని కమెంట్ చేస్తే దానికి 8,000 లైక్స్. ఇది నేను నాగ చైతన్య గారి ఇన్స్టా అకౌంట్లో కింద మీరు చూసుకోవచ్చు. ఇది నేను చెప్తున్నటువంటి కాదు, మీరు ఒకసారి ఇన్స్టా అకౌంట్లోకి వెళ్తే అక్కడ కూడా ఉంటుంది. అలాగే ఓసర వెళ్ళి గిఫ్ ఉంటుంది కదా, ఆ గిఫ్ కూడా పెట్టారు. షీ లుక్ లైక్ గ్రానీ, ఇట్స్ ట్రూ అంట. అమ్మమ్మలా ఉందని చెప్పేసి కమెంట్ పెట్టారు ఎవరో, దానికి 2K మంది లైక్స్ కొట్టారు. అలాగే మళ్ళీ సమంత రెస్పెక్ట్ బటన్ అండ్ కమెంట్స్ చాలా కనిపిస్తున్నాయి, ఎక్కువగావే కనిపిస్తున్నాయి. 10K లైక్స్, 15K లైక్స్ కూడా వస్తున్నాయి. కమెంట్స్కే లైక్స్ చూడండి, అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో సమంతకు అనేది ఇష్యూ మీద అర్థం చేసుకోవచ్చు. స్టిల్ సమంత ఈజ్ ద బెస్ట్, డైమండ్ అని చెప్పేసి ఎమోజీ పెట్టారు. సో దానికి 5K లైక్స్ వచ్చినాయి. అలాగే సూనర్ ఆర్ లేటర్ దే విల్ అనౌన్స్ దట్ దే ఆర్ పార్టింగ్ వేస్, త్వరగా విడిపోతారు అని చెప్పి కూడా అనౌన్స్ చేస్తాడు నాగ చైతన్య అని చెప్పేసి కూడా కమెంట్ చేస్తున్నారు. సమంత డైమండ్. సో ఒక్కసారి మన శోభిత ఇన్స్టా అకౌంట్లో కమెంట్స్ చూస్తే సమంత రెస్పెక్ట్ బటన్, శోభిత ఇన్స్టా అకౌంట్ కింద సమంత రెస్పెక్ట్ బటన్ కమెంట్ చేస్తే 4K లైక్స్ వచ్చాయి. దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ యూ, జోకర్ అండ్ శామ్ లవ్ అని చెప్పేసి ఎమోజీస్ పెడుతున్నారు. అలాగే నాగ చైతన్య లాస్ట్ డైమండ్ ఫర్ ది రస్టెడ్ మెటల్. నాగ చైతన్య లాస్ట్ డైమండ్ అంటే డైమండ్ని పోగొట్టుకున్నాడు, అది ఎవరో కాదు సమంత. రస్టెడ్ మెటల్ కోసం అంట. టూ మచ్ బ్రో ఇది. సో సమంత ఫుట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ హోల్ కెరియర్. ఇలాంటి కమెంట్స్ పెడుతున్నారు. సీరియస్లీ బ్రో, శోభిత ఓవర్ సమంత క్వశ్చన్ మార్క్ పెట్టి జోకర్ అని చెప్పేసి పెట్టాడు. సో ఇలాంటి కమెంట్స్ పెడుతున్నారు. అలాగే సమంత హార్ట్ బ్రేక్ అని చెప్పేసి ఎమోజీస్తో కూడిన కమెంట్స్ పెడుతున్నారు. హూ కేమ్ హియర్ ఆఫ్టర్ చేంజ్ అవర్ ఎంగేజ్మెంట్ న్యూస్ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి కమెంట్స్ పెడతారు. దానికి 6,000K లైక్స్ వస్తున్నాయి. అంటే ఎంత సమంత గారికి సోషల్ మీడియాలో ఎంత సపోర్ట్ ఈ యొక్క అనౌన్స్మెంట్ తర్వాత, వాళ్ళ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ తర్వాత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి కమెంట్స్ అయితే శోభిత ఇన్స్టా అకౌంట్కి ఎంత వస్తున్నాయి. హ్యాపీ నౌ, ఫైనలీ డిడ్ యువర్ రోల్ యాజ్ ఎ హోమ్ బ్రేకర్. యూ విల్ డెఫినెట్లీ నాట్ టేస్ట్ ద హ్యాపీనెస్ బై రూయినింగ్ సమ్వన్స్ లైఫ్. ఒకరిని బాధ పెట్టి నువ్వు జీవితంలో ఏం సంతోష పెడతావు అనేటువంటి కమెంట్స్ కూడా పెడుతున్నారు. దానికి 1,000 లైక్స్ వస్తున్నాయి. షీ టుక్ హర్ ప్రాబ్లం, నాట్ ద మ్యాన్. తాను తన ప్రాబ్లమ్ని దూరం చేసుకుంది, మనిషిని కాదు అని చెప్పేసి కూడా కమెంట్ చేస్తున్నారు. డ్యామ్, షీ టుక్ హర్ రోల్ ఆఫ్ తారా ఖన్నా టూ సీరియస్లీ. తారా ఖన్నా అంటే ఆమె శోభిత చేసినటువంటి వెబ్ సిరీస్ ఏమైనా కావచ్చు, శోభిత గారు చేసినటువంటి వెబ్ సిరీస్. తారా ఖన్నా అనే రోల్ని రోల్ని రియల్గా తీసుకుందా అని చెప్పేసి కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఇటువంటి ఐఎమ్ అన్ఫాలోయింగ్ యూ బికాజ్ యూ బ్రోక్ సమ్వన్స్ హ్యాపీ హోమ్ అండ్ నౌ ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు ఫాలో యూ ఆర్ లైక్ యూ, సో బై, ఎంజాయ్ లైఫ్. సో ఇలాంటి కమెంట్స్ శోభిత గారి ఇన్స్టా అకౌంట్ కింద పెడతారు. ఫైనల్గా ఒకసారి సమంత గారి ఇన్స్టా అకౌంట్లో ఎటువంటి కమెంట్స్ పెడుతున్నారు ఈ యొక్క ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ తర్వాత ఒకసారి మనం గమనిస్తే, నాగ చైతన్య హేటర్స్ బటన్ అంట. కమెంట్ చేస్తే 14K లైక్స్. అలాగే నాగ చైతన్య హేట్ బటన్, సేమ్ కమెంట్ చేస్తే 7K లైక్స్. నౌ ఐ రియలైజ్డ్ వై యూ లెఫ్ట్ హిమ్, గుడ్ డెసిషన్. ఎందుకు నాగ చైతన్యాన్ని వదిలేశారా అని చెప్పేసి కమెంట్ చేస్తే, మంచి డెసిషన్ అని కమెంట్ చేస్తే దానికి 10K లైక్స్. పోస్ట్ ఎంగేజ్మెంట్ అటెండెన్స్ అంట, అలా కమెంట్ చేస్తే 9K లైక్స్ వచ్చింది. డైమండ్ అని చెప్పేసి కూడా ఎమోజీస్ పెడుతున్నారు, సమంత డైమండ్ అని. నాగ చైతన్య రెస్పెక్ట్ బటన్ కొడితే 400 లైక్స్ వచ్చింది. హేటర్స్ బటన్ అని కొడితే 14K లైక్స్ వచ్చింది. అంటే ఫుల్ నెగిటివ్ ఉంది నాగ చైతన్య గారికి, ఫుల్ సపోర్ట్ ఉంది, ఫుల్ పాజిటివ్ ఉంది సమంత గారికి సోషల్ మీడియాలో. అక్కినేని ఫ్యామిలీ ఈజ్ లైక్ యూజ్ అండ్ త్రో. కమెంట్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. నాగ చైతన్య హేటర్స్ బటన్, ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి కమెంట్స్. ఐఎమ్ దట్ గల్లీ ఆంటీ హూ కేమ్ టు వాచ్ కమెంట్స్ వారంట. ఎవరు తల్లి నువ్వు? ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి, ఫన్నీ కమెంట్స్. జస్టిస్ ఫర్ శామ్ రెస్పెక్ట్ బటన్. శామ్ అండ్ చే, ఇది కొంచెం లెందీ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది ఈ కామెంట్. శామ్ అండ్ చే టుక్ డైవర్స్ ఇన్ October 2021 and the news is that he spotted at Shobita's house even before divorce, and in the next few months, in the beginning of 2022, he started a restaurant in the name of Soyu. Later they spotted at Europe restaurant with chef in April 2022, and after that they spotted so many times on vacations, and now they got married. Still people are blaming Samantha madam and wondering about the reason for their separation. Just look at the time gap, how he can immediately move on
ఫ్రమ్ ద సెపరేషన్ టు శోభిత, ఇట్ సీమ్స్ లైక్ శోభిత ఈజ్ ద వన్ హూ ఈజ్ ద రీజన్ ఫర్ ద సెపరేషన్ అని చెప్పేసి కామెంట్ పెట్టడం జరిగింది. లాజికే బ్రో. వీ లవ్ యూ శామ్, స్టే స్ట్రాంగ్ అనే కమెంట్స్ సమంత గారి ఇన్స్టా అకౌంట్ కింద ఉంటున్నాయి. హీ లాస్ట్ ద మూన్ వైల్ కలెక్టింగ్ స్టార్స్. చుక్కల కోసం చంద్రుడిని వదిలేసుకున్నావా మిత్రమా అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. హౌ హార్డ్ ఇట్ హ్యాడ్ బీన్ దిస్ ఇయర్ సెపరేటింగ్, చీటింగ్, హెల్త్ ఇష్యూస్. ఓ మై గాడ్, యు ఆర్ సో స్ట్రాంగ్, ప్రౌడ్ ఆఫ్ యూ. సమ్మన్ లాస్ట్ ది డైమండ్ అండ్ చూస్ బ్రాస్, షీ ఈజ్ రియలీ వండర్ ఉమెన్, క్వీన్. సో ఇటువంటి కమెంట్స్ సమంత గారి ఇన్స్టా అకౌంట్స్లో వస్తున్నాయి. సో నాగ చైతన్య, శోభిత గారి ఇన్స్టా అకౌంట్స్లో ఎటువంటి కమెంట్స్ వస్తున్నాయో, సమంత గారి ఇన్స్టా అకౌంట్స్లో ఎటువంటి కమెంట్స్ వస్తున్నాయో, సోషల్ మీడియాలో ఇష్యూ గురించి ఎటువంటి పబ్లిక్ ఒపీనియన్, ఫ్యాన్స్ ఒపీనియన్ ఉందో మీరే చూశారు కదా.